హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మొక్కలకు మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇంట్లోనే తయారు చేసుకొని ఎట్లా ఇవ్వచ్చు అనేది నేను మీకు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకు, కాయగూర మొక్కలకు, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చండి. మరి చూస్తున్నారు కదా మన గార్డెన్లో ఎంత చక్కగా బీరకాయలు అయితే వస్తున్నాయో. మరి చాలా బాగా వస్తున్నాయండి. ఇప్పటికే చాలాసార్లు హార్వెస్ట్ చేసినాను, ఇంకో వస్తూనే ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా మనం హెల్దీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదా మంచి ఫ్లవర్స్ మన గార్డెన్లో మనం ఎక్కువ పూలు తీసుకోవాలంటే మాత్రం మరి మొక్కకైతే కావాల్సిన పోషకాలు అయితే అందియాలండి టైంకి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ వర్షాకాలం అయితే మనం ఎటు విధంగా కూడా మన పాట్స్లలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. మనం వర్షం పడి అయిపోయిన తర్వాత ఒక రౌండ్ వేయాలండి గార్డెన్ లో. ఏ మొక్క ఏ కుండీలనైతే మనకు వాటర్ నిలబడి ఉంటుందో, వర్షం అంతా ఆగిపోయిన తర్వాత కూడా అట్లాగే ఉంటున్నాయో వాటర్ చూసుకోవాలి. ఏదైనా అట్లా ఉంటే గానీ ఆ డ్రైన్ హోల్స్ ని మనము మళ్ళీ అంటే సరి చేసుకోవాలి. లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఒక 2-3 హోల్స్ అయినా మనము పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడం వల్ల మరి నీరు నిల్వ ఉండకుండా వెళ్ళిపోవాలి. ఎప్పటికప్పుడు పడ్డ నీరంతా కూడా వర్షం కంటిన్యూగా వస్తున్నప్పుడు అట్లా నిలబడి ఉండడం వల్ల మాత్రం మొక్కలు అయితే చనిపోతాయి, వేర్లు కూలిపోయి. అట్లా నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే మొక్కలకి ఏ ప్రాబ్లం ఉండదండి. మరి జాగ్రత్త ఇదైతే మనం చూసుకోవాలి. చూడండి ఎంత బాగా గ్రేప్స్ కానీ, ఫ్రూట్స్ అంటే మరి గ్రేప్స్, అంజీరు ఇట్లాంటివి కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనమైతే హెల్దీ ఫర్టిలైజర్స్ న్యాచురల్ గా మనము హోమ్ మేడ్ గా మనం ఇంట్లో చేసుకునే ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ గా మనము ఇస్తున్నప్పుడు ఇంత మంచి రిజల్ట్ అయితే మనం తీసుకోగలుగుతున్నాము. ముఖ్యంగా కిచెన్ వేస్టేజ్ అండి. అస్సలు మనం కిచెన్ వేస్టేజ్ ని బయట పడేయద్దు. వండిన తర్వాత వచ్చినటువంటి ఆ పీల్స్ ఏవైతే ఉంటాయో అవే మరి మన మొక్కలకి మంచి పోషకాలను ఇస్తాయి. మనం కంపోస్ట్ లాగా చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు నేను మీకు చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్ లో. మరి ఏదైనా మొక్క ఉన్నప్పుడు ఆ మొక్క పక్కన మీన్స్ అంటే ఆ మొక్క మొదలకి దగ్గర కాకుండా కుండీకి దగ్గరగా కొంచెం మట్టి తీసేసి ఆ గుప్పెడంతా ఎందుకు కాదు అంత మనము ఆ కిచెన్ వేస్టేజ్ ఆ మట్టిలో వేసేసి పైన మట్టి కప్పేసి డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా. ఎట్లాగో అది డికంపోజ్ అయిపోయి మంచి ఎరువు అవుతుందండి మొక్కలకి. చాలా బాగా ఫ్లవర్స్ అయితే పూస్తాయి మన గార్డెన్ లో. అలాగే కాయగూరలు, పండ్లు కూడా మనం ఇంత హెల్దీగా మనం అయితే తీసుకోవచ్చండి. ఇంకోటి న్యాచురల్ గానే మనకు వర్షం నీళ్ళల్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. దాంతోపాటు ఆ వర్షం నీళ్ళలో మరి యాసిడిక్ నేచర్ కలిగి ఉంటాయండి. ఆ వాటర్ ఎప్పుడైతే మన కుండీలో పడతాయో ఆ నీళ్లు ఆటోమేటిక్ గా మన సాయిల్ అనేది యాసిడిక్ గా మారి మనకు చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తాయి. దాంతో పాటు మనం ఇంకా కొంచెం ఇట్లా ఈ ఫామ్ లా అంటే సాలిడ్ ఫామ్ లా, ఇప్పుడు మనకైతే వర్షాకాలం కదా, ఎక్కువ శాతం మనము సాలిడ్ ఫామ్ లా ఫర్టిలైజర్స్ అందించినట్టయితే ఇంత మంచిగా మరి ఇంకా ఫ్లవర్స్ అయితే ఎక్కువ మనము తీసుకోగలుగుతామండి. చూడండి గులాబీలు అయితే ఇవైతే ఇంకా ఫుల్ గా ఓపెన్ అయితలేవు. నిజంగా ఎండలకు ఎంత విపరీతంగా ఉండండి. వాటి వల్ల ఇంకా స్ట్రెస్ నుండి అయితే ఇంకా బయటికి రాలేదని చెప్పాలి మొక్కలు. ఎందుకంటే ఇవి చాలా పెద్ద ఫ్లవర్స్ అండి, పెద్ద పెద్ద సైజు ఫ్లవర్స్. మీరు ఆల్రెడీ ముందు నుండి చూస్తున్న వాళ్ళకైతే వీడియోస్ తెలుస్తుంది, చాలా పెద్ద సైజ్ ఫ్లవర్స్. అయితే ఇప్పుడైతే ఇట్లా వస్తున్నాయి. ఇంకా వర్షం పడి ఆగిపోయిన తర్వాత పెస్ట్ అటాక్ అనేది ఉంటదండి మొక్కల మీద. అందుకని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి అయితే తప్పకుండా ఏదో ఒకటి మనం ఆర్గానిక్ గా పెస్టిసైడ్స్ మనం గార్డెన్ కోసం తయారు చేస్తూనే ఉంటాం కదా, వాటిని అయితే తప్పకుండా స్ప్రే చేయాలి. అవసరం అయితే ఆ వారంలో ఇంకొకసారి కూడా అంటే వారానికి 2 సార్లు కూడా స్ప్రే చేసేటట్టుగా ఈ వర్షాకాలం అయితే మనం పెస్ట్ ని గమనించుకుంటూ ఈ ఆర్గానిక్ స్ప్రేస్ అయితే మనం చేస్తూ ఉండాలండి గార్డెన్ లో. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటది వర్షంలో పెట్టాలా వద్దా మొక్కల్ని అని. ఏం పర్వాలేదండి, వర్షంలో పెట్టొచ్చు మన మొక్కల్ని. కాకపోతే డ్రైన్ హోల్స్ అనేటివి కరెక్ట్ గా ఉండేటట్టుగా మనము చూసుకోవాలి, అంతే చాలు. ఇంకా మనం ఏంటంటే న్యాచురల్ గానే న్యూట్రిషన్స్ అందుతాయి వర్షం నీరుతో అని చెప్పినాం కదా. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా వాటికి తోడైనంటే మనం చక్కగా మంచి పూత కాపు అనేది మన గార్డెన్ లో మనం తీసుకోవచ్చు.
ఇందాక నేను చెప్పిన కిచెన్ వేస్టేజ్ ఒక గులాబీ మొక్కలకి తప్ప అన్ని రకాల మొక్కలకి మీరు పెట్టొచ్చండి. ఎందుకు గులాబీ మొక్కలకు వద్దు అంటున్నానంటే ఈజీగా ఫంగస్ అటాక్ అనేది అవుతుందండి గులాబీ మొక్కలకి. మనం ఇట్లా పచ్చిది వేస్టేజ్ పెట్టినప్పుడు మరి దాని ద్వారా కూడా ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అని మీరు గులాబీ మొక్కలకి అస్సలు పచ్చి వేస్టేజ్ ఇవ్వకండి. కంపోస్ట్ ఏదైనా తయారైంది ఉంటే పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇలాంటిది ఉంటే ఇవ్వండి. కానీ అస్సలు మీరు పచ్చి కిచెన్ వేస్ట్ స్టేజ్ గులాబీ మొక్కలకి అస్సలు పెట్టద్దు. ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రోజు హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించేస్తానండి. ఆ ఫర్టిలైజర్ ని మనము ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి ఇదంతా కూడా మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను. ఇవి ఎగ్ షెల్స్ అండి. ఎగ్స్ మనం వాడుకున్న తర్వాత చక్కగా వాటిని శుభ్రంగా కడిగేసేయాలి. కడిగి చక్కగా ఎండకు పెట్టేసుకుంటే ఈ విధంగా క్రిస్పీగా అయిపోతాయి చూడండి. అయితే వీటిని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇట్లా వాష్ చేసి ఎండలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవవు. మనకు అవసరమైనప్పుడు గార్డెన్ లోకి వాడుకోవచ్చు. ఒక 6-7 ఎగ్ షెల్స్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను ఇంకేం కలుపుతానంటే ఇక్కడ చూడండి, ఇది టీ పౌడర్, వాడిన టీ పౌడర్, యూజ్డ్ టీ పౌడర్. ఓకేనా, మనం టీ చేసుకున్న తర్వాత మిగిలిపోతుంది కదా, ఆ టీ పౌడర్ని బాగా శుభ్రంగా కడిగేసి, అంటే పాలు చక్కెర ఏది ఉండకుండా శుభ్రంగా కడిగేసి చక్కగా ఎండబెట్టుకొని ఈ విధంగా ఈ టీ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవాలి. అవసరమైనప్పుడల్లా మన గార్డెన్లో మనం వాడుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఒక 3 గుప్పెళ్ళంతా టీ పౌడర్, వాడిన టీ పౌడర్ని నేను ఇక్కడ వాడుతున్నాను. 6-7 ఎగ్ షెల్స్, ఒక 3 గుప్పెళ్ళంతా టీ పౌడర్, ఒక బౌల్ అనుకోండి లేకపోతే. ఓకేనా, అట్లా మీరు ఈ రెండింటిని కలిపి బాగా ఇట్లా మిక్సీ చేసేసేయాలి. చక్కగా మెత్తటి పౌడర్ అయిపోయే వరకు చూడండి. ఇక్కడ ఇట్లా చక్కగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని, ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి మన మొక్కలకి. మరి ఈ ఫర్టిలైజర్ని ఇప్పుడు ఎట్లా ఇవ్వాలనేది కూడా చూపిస్తాను. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చని నేను ముందే చెప్పినాను కదా. మరి ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేయాలి తప్పకుండా. మనం ఏ పాట్లో ఇస్తామో ఆ పాట్లో. ఇక్కడ చూడండి, ఇది గులాబీ మొక్కలో నేను ఒక పాలకూర విత్తనం ఒకటే పెట్టినానండి. ఎంత మంచి హెల్దీగా వస్తూనే ఉంటుంది. నేను హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. అంటే కొంచెం పెద్దగా ఉంది పాట్ అని చెప్పి ఒక సైడ్కి ఒకటే మాత్రమే విత్తనం పెట్టినాను. ఈ విధంగా విడిగా ఇట్లా విత్తనాలు విడివిడిగా, అంటే ఒక్కటి అట్లా పెట్టుకోవడం వల్ల చాలా హెల్దీగా వస్తాయండి పాలకూర. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా చూడండి, ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసుకున్నాక మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఎగ్ షెల్స్ ఇస్తాను. ఇప్పుడు ఎంత మోతాదులో ఇస్తానో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎర్త్ వామ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి మట్టిలో. చూడండి, ఇవి ఉండాలండి మన మట్టిలో. ఉంటే మరి మన మొక్కలు హెల్దీగా ఉంటాయి, మన సాయిల్ కూడా హెల్దీగా ఉంటుంది ఎర్త్ వామ్స్ ఉండడం వల్ల. చూడండి, ఇక్కడ ఎగ్ షెల్స్, ఈ టీ పౌడర్ రెండు కలిపి చేసినటువంటి ఈ ఫర్టిలైజర్ ని నేను ఇక్కడ ఈ మొక్కకి 2 స్పూన్లు ఇస్తున్నానండి. మంచిగా, అసలు ఆర్గానిక్ కదా, మనం ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మరి ఈ పౌడర్ ఇవ్వడం వల్ల మన మొక్కలకైతే మంచి స్ట్రాంగ్ గా రూట్స్ ఫామ్ అవుతాయి. మొక్క స్ట్రాంగ్ గా ఎదుగుతుంది. ఆ మొగ్గల సైజ్ కూడా బాగా వస్తుంది. మరి చక్కగా ఫ్లవర్స్ కూడా పెద్దగా వస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే ముందు అన్ని కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి కదా పెద్ద ఫ్లవర్స్ అన్ని కూడా. ఇట్లాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి ఇప్పుడు ముందుకు మంచిగా పెద్ద సైజ్ ఫ్లవర్స్ వస్తాయి. అంటే మనకు ఎగ్ షెల్స్ లో రిచ్ కాల్షియం ఉంటది కదా, దానివల్ల మరి స్ట్రాంగ్ వస్తాయి అన్నమాట మొగ్గలు, పూలు. అదేవిధంగా పూత, పింద కూడా చాలా బాగా స్ట్రాంగ్ వచ్చి మంచి కాయలు కూడా మంచి సైజ్ లో వస్తాయి. కాయగూరలైనా కూడా, పండ్లైనా కూడా. అదేవిధంగా మనం ఇచ్చిన టీ పౌడర్ లో మరి రిచ్ నైట్రోజన్ ఉంటది కాబట్టి మొక్కలు మంచిగా గ్రీన్ గా హెల్దీగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా మరి అన్ని రకాల మొక్కలకి చూడండి, కొంచెం మట్టి లూజ్ చేసేసుకొని ఒక 2 స్పూన్ల చొప్పున ఇచ్చేసినాను. కొంచెం చిన్న పాట్స్ అనుకోండి, ఒక 10 ఇంచుల పాట్ అనుకోండి, ఒకటే స్పూన్ ఇవ్వండి సరిపోతుంది. ఇట్లా అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసి, ఒకవేళ వాటరింగ్ అవసరం అయితే తప్పకుండా వాటరింగ్ చేయండి. ఇక్కడైతే నాకైతే వర్షం వచ్చేసి అన్ని కూడా తడిగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వాటరింగ్ చేయట్లేదు. ఇట్లా గుబూరుగా ఉన్న మొక్కలకి ఎట్లా ఇవ్వాలనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. వీటికి కూడా మనము ఇట్లా పైనుండి వేయొచ్చండి, ఎందుకంటే మనం మట్టి లూజ్ చేయలేం కదా. మరి నేను చూపిస్తున్న విధంగా ఇస్తే సరిపోతుంది. ఈ ఫర్టిలైజర్ ని మనం ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల మొక్కలకి మనము ఇవ్వచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.